మన నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పరుచుకుందాం. సైకిల్ గుర్తుకే మన ఓటు. సైకిల్ గుర్తుకే మన ఓటు. బంగారు తల్లి నలభై రెండు ఎంటర్ అయిపోయింది. నమస్కారం. లేదు వద్దు బాయ్, కూలింగ్ వద్దు. జలుబు చేస్తుంది, బాగా జలుబు చేస్తుంది. రేపు ఎన్ని గంటలు పెట్టించారు బాయ్? రేపు ఉదయం 11 గంటలకి. క్లారిఫికేషన్ నిజంగా బాగా జలుబు చేస్తుంది. రాండి బాయ్, ఏది బాయ్ రమ్మంటారా వద్దంటారా? పాపము మీకు అర్థమే. నమస్తే బాయ్. సరే, మీరందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయాలా? ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి పిలిస్తే కదా. అయితే జావర్బాయిల చిన్న కూతురు ఇవి. ఏమా కూర్చోండి కనిపించిపోతాం. బాగున్నారు కదా తల్లి? హాయ్ తల్లి. వస్తా మళ్ళీ వస్తాలే, నాకేముంది మన ఇంట్లో రావడానికి. సరే తల్లి బాయ్. నమస్కారం బాయ్. సరే సాయం చేయండి బాయ్. సైకిల్ గుర్తుకు ఓటేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి, మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి సాయం చేయండి. థ్యాంక్స్. సరే, మీరందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి బాయ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. టీడీపీలో వచ్చేసారా? అవును, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు వచ్చేసా. లోపల ఇచ్చేసా. మా అందరూ ఈసారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. అందరూ సార్ कहाँ है गली मिदनापुर को? సోదరు అందరికీ నమస్కారం. సరే, మీరందరూ సాయం చేయాలా? సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మనం కష్టపడి తిరిగాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు. ఈసారి మనకు 2 ఓట్లు వస్తాయి ఒక్కొక్కరికి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి సాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సోదర. సరే, మీరందరూ సాయం చేయాలా? సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. మనకు ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి సాయం చేయండి. థ్యాంక్ యూ. సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. ఒక బండి కొని తీస్తామన్నా, తీస్తాం. ఏడా కదా, ఈ ఏరియాలోనే కదా ఉంటారు మీరు? ఏరియాలో క్వార్టర్స్లోనా? అక్కడ విఘ్నేశ్వరం చూడు, ఆడ వాళ్ళకి అంటే సమస్యలు అమ్ముకున్నారు. బండి ఒకటి తీసిండి, అందరూ తీస్తున్నారు. రావా జాఫరా? చెప్తారు సార్, తెలుస్తున్నాను అన్న. అట్టే సార్. అన్న ఏడుంటాడు? క్వార్టర్స్లో అంటూ ఉండేది. ఇంటి అడ్రస్ ఆయనకి బండి కావాలంట, సమోసాలు అమ్ముకునే బండి. చిన్న బండి, చిన్నదే కదా, మామూలు బండి, 4 చక్రాల బండి. అవునులే, అంత పెద్దదే సమోసాలకే. అర్థం పెట్టుకుని దాంట్లో పెట్టుకుని అమ్ముకోపోతుంటారు. సరే, ఆయన ఇల్లు అడగనుకో కరెక్ట్గా. ఈసారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. ఈ అమ్మ
సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అమ్మా. ఈ అమ్మా సృజన. నమస్కారం తల్లి. ఈసారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. వస్తాం తల్లి. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. 2 సైకిల్కి వేయండి. వస్తాం తల్లి. నమస్కారం. సరే మీరందరూ సాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. సరే మీరందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అమ్మా. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. సైకిల్ గుర్తుకే సాయం చేయండి. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. నమస్కారం సోదరు. సరే మీరందరూ సాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఉన్నారా? సరే సైకిల్కి ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. అమ్మా నమస్కారం తల్లి. అన్న నమస్కారం. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు ఒక్కొక్కరి 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్స్. సరే మీరందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. నమస్తే అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అమ్మా. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్ కింద. థ్యాంక్స్. థ్యాంక్స్ అమ్మా. కెప్టెన్ గా గుర్తు పెట్టుకునేసాను ఇంకా నాకు ఇబ్బంది లేకుండా. బాయ్. నమస్తే బా. కూర్చోండి. నమస్కారం. చాలు అంత సరే సరే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. థ్యాంక్స్. చెప్పారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్. సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్. మీ ఆశీర్వాదం మాకు కలిసి వస్తుంది. జనసేనలో కూడా మీరు మనస్ఫూర్తిగా తీశారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారు కదా మీరు? గుర్తుంది కదా పేరు? పవన్ గుర్తుంది. ఆ రోజు అమ్మ కలర్ కూడా గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు అప్పుడు మీరు. చాలా బాగుంటుంది. ఆమె నవ్వు కానీ నిజాయితీగా ఆశీర్వాదం చేయటం. బాగున్నారు కదమ్మా మీరంతా. థ్యాంక్స్ పవన్. రండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కలుద్దాం. సరే తల్లి. థ్యాంక్స్ అమ్మా. వస్తాం. పార్టీలో ఉన్నట్టు 73 బూతులు ఇన్ఛార్జ్ చేసుకుంటున్నాను. మీకు చెప్పలేదు. మన ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 మిస్ కాకుండా మీరు వర్క్ చేయండి. అంటే గ్రౌండ్ వర్క్ అందరికి చెప్పి. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి ఇంక మీరు బిజీగా ఉంటారు. థ్యాంక్స్. ఇప్పుడు మీరు అమ్మలు చెప్పి అందరికీ సైకిల్కి ఏమని చెప్పాలి ఓటు, సరేనా? సైకిల్కి ఓటు ఏమని చెప్పాలి. నీ పేరేంది? నబీనా. నీ పేరు తల్లి? మదిహా. నీ పేరు?
అంజు, మీరు సిస్టర్సే కాదంటే మీరిద్దరు పెద్ద సంగతి అర్థమైపోయింది. పేరు అడిగే. సరే సైకిల్ కని చెప్పండి. బాయ్. సరే సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఏం తల్లి? బాయ్. సైకిల్కి వచ్చేసాం బాయ్. సరే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి థ్యాంక్స్ బాయ్. మా కూర్చో తల్లి. సరే మీరు అందరు సైకిల్కి వెళ్ళాలి తల్లి. పోయినసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చా. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకటి అయిపోయారు కాబట్టి ఈసారి సైకిల్కి అండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. వస్తా తల్లి. మా నమస్కారం తల్లి. ఈసారి మీరు అందరూ సైకిల్కే సాయం చేయండి. పోయినసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మనకు ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 సైకిల్కే సాయం చేయండి అమ్మా. వస్తాం తల్లి. అన్న నమస్కారం అన్న. ఈసారి మీరు అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయాలన్నా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాను. మీ అమ్మల్ని అందరినీ కలిశాను. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు. సరే సాయం చేయండి అన్న. థ్యాంక్స్ అన్న. ఏమైందన్నా చెయ్యికే? అదే చూసే ఏమైందన్నా? అబ్బా, మీకు చెరుకు బండి చేయి పడిపోయిందా? ఉయ్యమ్మా, ఎట్టపోయిందన్నా? మీకు అలవాటు కదా. ఇంకెన్ని నెలలు అంటానా? అబ్బా, చితికిపోయి ఉంటుంది. నారాయణ హాస్పిటల్కి పోయారు. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్న జరిగి? నెల అయింది. ఇంకొక నెల పడుతుందిలే. సరే అన్న. ఎవరు అన్న ఒకరు అబ్జర్వ్ చేసి. పిల్లలు రండి. చాక్లెట్ ఉంది. ఒకటి. సరే మీరందరూ సహాయం చేయాలా. సైకిల్ గుర్తు కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. నమస్తే. సరే మీరందరూ సాయం చేయాలి. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. సరే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఏడున్నారంట కదా. అమ్మా నమస్కారం అమ్మా. ఈసారి మీరందరూ సాయం చేయాలమ్మా. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారు. మీ అమ్మ నాతో పాటే ఉంటాడు మీ అబ్బాయి. సరే తల్లి. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా అందరూ. పర్లేదమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ తల్లి. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి బాయ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. ఓహో అదేలే, మీ కాందన పెద్దదని కూడా చెప్పారు కదా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి బాయ్. ఇదే ఓకే. సరే మీరు అందరూ సాయం చేయండి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 మిస్ కాకూడదు. మనకి రేపు చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారు మన షాదీ మంజిల్కి. మనకున్న సందేహాలన్నీ తీరుస్తారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా.
నమస్తే అమ్మా. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు, 2 సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్స్. సరే మీరు అందరూ సాయం చేయాలా సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, నారాయణ గారి నాయకత్వం, విపిఆర్ గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం, విపిఆర్ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. మా కూర్చోండి తల్లి, నిలబడబాకండి ఎవరు కూడా. మీరంతా డ్వాక్రా సంఘాలలో ఉంటారా? పొదుపు అందరూ అమ్మ పొదుపు టీమ్ లీడర్స్గా ఉన్నారు మీరంతా. మీకు ఒక టీంలో ఎంతమంది వస్తారమ్మా? అమ్మా 10 మంది వస్తారు. ఈ ప్రభుత్వంలో పొదుపు మహిళలకి న్యాయం జరిగిందా? కాదమ్మా, నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఏంటి అంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు ఒక గ్రూప్లో, మనం డబ్బు దాచిపెట్టుకుంటా వస్తాము. మనకు పెళ్ళిళ్ళకు, చిన్న చిన్న పుట్టినరోజులకు, ఒక ఫంక్షన్కు మన సంఘంలోంచి డబ్బు కావాలని అడుగుతాము. రీసెంట్గా ఆ డబ్బు మీకు ఇచ్చారా? ఎక్కువ మందికి అయితే రాలేదు. ఎందుకు ఎక్కువ మందికి రాలేదు? ఎందుకంటే పొదుపు మహిళలుగా మీరందరూ రూపాయి దాచిపెట్టుకున్నటువంటి డబ్బు కొన్ని వేల కోట్ల రూపాయలు అయిపోయింది రాష్ట్రం మొత్తం మీద. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి బాండ్ల రూపంలో కుదవబెట్టాడు. దానివల్ల మీరు బ్యాంక్ వెళ్ళి సబ్మిట్ చేసినా కూడా అక్కడ డబ్బులు ఉంటాయి కదా, ఇక్కడ ఇవ్వస్తారు. అందువల్ల కూడా చాలామందికి రాలేదన్నమాట, పొదుపు మహిళలకు కూడా. ఎందుకంటే నేను స్వయంగా నాకు సంబంధించిన వాళ్ళకి నేను ఇంటింటికి తిరిగానమ్మా. పవన్ కళ్యాణ్ గారి తరఫున, పవనన్న ప్రజాబాటలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇంటింటి తిరిగే. అంగన్వాడీ టీచర్లు పడే ఇబ్బందులు, పొదుపు గ్రూపుల్లో పడే ఇబ్బందులు, అంటే వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బు పాపం పాడినప్పుడు అది రావాలి కదా వాళ్ళకి కావాలనుకున్నప్పుడు. గతంలో నెక్స్ట్ ఎవరు అనేది మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఎవరి స్థాయిలో వాళ్ళకి 20,000, 20,000, 50,000, 50,000, లక్ష వచ్చేది. బట్ అది జరగల ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత రెండోది, మీకు మీ సందేహాన్ని మనకు జమీర్ భాయ్ చెప్పాడు 4% రిజర్వేషన్ విషయం మీద కదా. మీ అందరికీ క్లారిటీ నేను కాదు ఇచ్చేది. రేపు పక్కన ఏముంది మనక షాదీ మంజిల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఎవరమ్మా? మన కాబోయే ముఖ్యమంత్రి వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ షాదీ మంజిల్లో చెప్తారు, నేను చెప్పేది కాదు. నెక్స్ట్ ఎన్ఆర్సీ చట్టాలు ఏదో అంటున్నారు కదా, అవన్నీ జరిగేటివి కాదు, అవన్నీ అవాస్తవాలు ప్రాక్టికల్గా. దాని గురించి కూడా క్లారిటీ నేను చెప్పేదానికంటే అవకాశం ఉంటే ఆ మీటింగ్కి అటెండ్ అవ్వండి. అవ్వలేని పక్షంలో మీరు టీవీలైనా చూస్తారు, సెల్ ఫోన్లో అయినా వీడియో వస్తుంది. రేపు రిజర్వేషన్ల విషయం మీద, మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ఎలా నిలబడుతుందనే అంశం మీద ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరమ్మా? తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేసింది ఎవరు? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అదే స్ట్రక్చర్లో ఉంది, మైనార్టీల పక్షపాతిగా. మన అవసరాల రీత్యా, మన పరిస్థితుల రీత్యా, మన రాజకీయ ఒడిదుడుకుల రీత్యా ఇప్పుడు మన దగ్గర, మన ఇంట్లో మనకు ₹2 డబ్బులే ఉన్నాయి మొన్నటిదాకా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రాష్ట్రం మొత్తం చిల్లు చేసి పడేశాడు. అంటే డబ్బు అనేదే లేదు. రేపు రాష్ట్రం అనేది కొంచెం ముందర పోవాలంటే పైన ఏ పార్టీ అనేది మనకు అనవసరం, ₹1 డబ్బులు ఎవరు ఇస్తారనేది మనకు అవసరం అనే దాని మీద రాజకీయ పరంగా జరిగినటువంటి ఫార్ములా అది. తర్వాత ఇక్కడ మనం మైనార్టీలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే, మనం ఓటు వేసే దేనికమ్మా? సైకిల్ గుర్తుకి. ఇంకో దానికి కాదు కదా. ఇంకో దానికైతే
మైనార్టీల కాడికి వచ్చి మేము అడగము కూడా, మైనార్టీలు కూడా ఒప్పుకోరు కూడా. ఇప్పుడు మనం వేసేది సైకిల్కి. మనకు నిలబడే అభ్యర్థులు ఎవరు? సైకిల్ అభ్యర్థులు నిలబడేది, సైకిల్ అభ్యర్థులు నిలబడేది. సైకిల్ అభ్యర్థులు మనకు నిలబడుతున్నప్పుడు మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఫస్ట్ మనకు నిలబడే అభ్యర్థుల గురించి కూడా మనం తెలుసుకోవాలమ్మా. అంటే మీకు 2 పాయింట్లు చెప్పేస్తా. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీకు తెలుసో తెలియదో, ఆయన ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి కట్టించున్నారు. నెల్లూరు జిల్లాలో కాదు కదా, రాష్ట్రంలో కాదు కదా, అంత పెద్ద స్కూలు, అంత అందమైన స్కూల్ వేరేది ఉండదు. ఈరోజు 270 మంది విద్యార్థులు ఆ స్కూల్లో చదువుతున్నారు. 270 మంది చదువుతుంటే దాంట్లో 40 మంది పై ఇచ్చులకే ముస్లిం మైనార్టీ పిల్లకాయలు చదువుకుంటున్నారు. సరే చదువుకుంటున్నారు, స్కూల్ గురించి చెప్తున్నారు, బాగానే ఉంది అని మీరు అనుకోవచ్చు. ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే పిల్లకాయలకి సాక్సులు కానించి, షూలు కానించి, పెన్సిల్ కానించి, పెన్నులు కానించి, బ్యాగు కానించి, ట్రాన్స్పోర్ట్ కానించి, మధ్యాహ్నం పూట భోజనాల కానించి, సాయంత్రం పూట స్నాక్స్ మిల్క్తో సహా, మళ్ళీ వాళ్ళని ఇంటికి వదిలిపెట్టడంతో సహా అన్నీ ఉచితం ఆ స్కూల్లో. అలాగా 270 మంది పిల్లల్ని హై అండ్ ఎడ్యుకేషను రూపాయి డబ్బు తీసుకోకుండా వస్తువులతో సహా అందిస్తూ వాళ్ళని మంచి భవిష్యత్తు అందిస్తున్నారంటే ఎంత మనసు కావాలమ్మా. మనం ఒక్క బిడ్డను చదివించుకోవాలి అంటే మన ఇంట్లో మీకు తెలుసు, మీ ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటారు. 15,000 10,000 కట్టాలంటే టీచరు స్లిప్ ఇచ్చి పంపిస్తుంది బిడ్డ చేత. అది రేపు కడతామంటే రేపు కడితే పర్వాలే, లేదంటే మా ఓనర్ ఒప్పుకోవట్లేదు, కట్టినప్పుడు పంపించండి మీ బిడ్డనని చెప్పి నిర్మోహమాటంగా పంపించారు లేదా? మీకు పంపిపోయినా మీకు తెలిసిన వాళ్ళు పంపించుంటారు. ఎగ్జాంపుల్ అమ్మ, మన ఉర్దూ పాఠశాలలో చదివిస్తున్నా కూడా ఇది ఏడుంటుంది, వాళ్ళు భలే స్ట్రిక్ట్ వాళ్ళు. ఆయన ఫారెన్లో ఉంటాడు ఆయన ఓనరు. నేను చాలామంది ఫీజు కడతా ఇక్కడ. వాళ్ళ డబ్బు కట్టకపోతే మొహమాటమే లేదు. అలాంటిది 270 మంది విద్యార్థుల్ని రూపాయి డబ్బు లేకుండా చదివించాలంటే ఎంత మనసు రావాలా? మనసు నేను అడిగేదమ్మా. తర్వాత మీ అందరిది నెల్లూరు అయి ఉండొచ్చు, లేదా మీ బంధువులది ఆత్మకూరు వైపు కానీ ఉదయగిరి వైపు కానీ ఎవరో ఒకరు ఉండొచ్చు. మీ బంధువులు ఉదయగిరి వైపు కానీ ఆత్మకూరు వైపు కానీ ఒకసారి కనుక్కోండి. ఆడ నీళ్లు బాగుండవు, తాగే నీళ్లు ఫ్లోరైడ్ ఉంటుంది అన్నమాట. ఫ్లోరైడ్ అంటే ఏమవుతుందంటే పళ్ళు పసుపుగా వచ్చేస్తాయి, గోర పళ్ళు వస్తాయి, ఎముకలు కాళ్ళు అన్నీ కూడా సరిగ్గా ఉండవు, కిడ్నీలు పాడైపోతాయి ఆ నీళ్ళు తాగితే. అలాంటి ప్రాంతాల్లో 150 వాటర్ ప్లాంట్లు పెట్టించారు ఫ్రీగా. 150 వాటర్ ప్లాంట్లు పెట్టడం కూడా గొప్ప విషయం కాదు, ఎవరైనా పెట్టిస్తారో అనుకుంటాం. ఈ రోజుకి కూడా 2016 సంవత్సరం నుంచి ఈ రోజుకి కూడా మెయింటెనెన్స్ అమ్మ. అన్నిటికంటే కష్టం ఏంటంటే కారు కొనటం ఈజీయే, బైక్ కొనటం కూడా ఈజీయే. పోయామా 20,000 డౌన్ పేమెంట్ కట్టామా బైక్ ఇచ్చేస్తాడు. కాదు కదా, రోజు ఆమె పెట్రోల్ పోయాలా, రిపేర్ అయితే మెకానిక్ కాడికి తీసుకుపోవాలి, ఇట్లా సమస్యలు ఉంటాయి. అలాగా దానికి కూడా మెయింటెనెన్స్ ఈ రోజుకి చేస్తున్నారు. ఎవరైతే మతపరంగా కానీ ఎవరు ఏ సహాయం అడిగినా కూడా అన్ని సహాయాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ బయటికి చెప్పుకునేట్టు కాదు. ఇక క్రీడాకారులు, బాగా ఆటలు ఆడేవాళ్ళు ఉంటారు కదమ్మా పిల్లలు, వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ క్రీడలకు కానీ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ వేరే బయటికి చెప్పుకునేటివి కూడా కాదు. అవన్నీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కావాల్సినంత డబ్బు వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ కష్టార్జితంతో సంపాదించుకున్నారు. సంపాదించుకున్న తర్వాత వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే 2 ఉంటాయి రాజకీయాల్లో, మీరు కూడా తెలుసుకోవాలి. ప్రత్యక్ష రాజకీయాలు, పరోక్ష రాజకీయాలు. ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఎంపీ లోక్సభకు వచ్చి డైరెక్ట్గా నిలబడి ప్రతి ఒక్క ఓటర్ని ఓటు అడిగి ప్రతి ఒక్క మనిషి చేత ఓటు వేయించుకోవటం ప్రత్యక్ష రాజకీయాలు ఎంపీ అంటారు. పరోక్ష రాజకీయాలు అంటే ఒక 36 మంది ఎమ్మెల్యేలని ఓటేస్తే 36 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు 36 మంది ఓటు వేస్తే రాజ్యసభ ఎంపీ అయిపోతారు. అంటే జనాలతో పని లేదనమాట, ఎమ్మెల్యేలతో పని అయిపోతుంది. ఒక పార్టీ అనుకుంటే పని అయిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి హ్యాపీగా రాజ్యసభ ఎంపీ అయిపోవచ్చు. ఈ లోక్సభ ఎంపీ ప్రోటోకాల్ కంటే రాజ్యసభ ఎంపీ ప్రోటోకాల్ పెద్దది. వెళ్ళిపోయేసి ఇంకా పని చేసుకునేసి ఇప్పుడున్న అలయన్సుల్లో వాటిలో వగేరా వగేరా కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు. అట్లా కాదు, మనం ఇక్కడ పుట్టాము,
కావాల్సినంత డబ్బు సంపాదించాం. ఈరోజు ఆయన కింద ఒక 15,000 నుంచి 20,000 మంది ఉద్యోగస్తులే పనిచేస్తుంటారమ్మా అన్ని దగ్గరలో ఆయన వ్యాపారాల్లో. ఇంతమంది ఉద్యోగస్తుల్ని చాకుతున్నారంటే ఎంత పెద్ద వ్యవస్థ అయి ఉండాలి. అలాంటి వ్యక్తి నేను సంపాదించాను, నేను స్వయంగా ప్రజలకి నేను చేయాలా, డైరెక్ట్గా వాళ్ళ కష్ట నష్టాలు నేను అర్థం చేసుకుని నేను చేయాలా. ప్రభుత్వం చేసినా చేయకపోయినా నా దగ్గర డబ్బు ఉంది, నేను చేయగలుగుతాననే ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి దయచేసి మనకు వేరే అలయన్స్ ఉంది, ఎంపీగా కన్ఫ్యూజన్ ఉంది అనేది మీ మనసులో పెట్టుకోబాకండి. మనం ఖచ్చితంగా ఎంపీగా అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనము వ్యక్తిగతంగా బాగుంటాము, మన ప్రాంతము బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది. 2 నారాయణ గారు మీ అందరి తెలుసు, ఆయన కూడా కావాల్సినంత డబ్బు ఉంది. ఆయన కష్టార్జితంతో ఆయన వ్యాపారాల్లో సంపాదించుకున్నారు. ఆయన హాస్పిటల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, వగైరా కావచ్చు. ఆయనకు కూడా ప్రత్యక్ష రాజకీయాలు పరోక్ష రాజకీయాలమ్మా. ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లే, అందరినీ వచ్చి ఓటు దండం పెట్టాల్సి అడగాల్సిన అవసరం కూడా లే నారాయణ గారికి. ఎమ్మెల్సీ తీసుకొని, ఎమ్మెల్సీ అనేది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అయిపోతుంది, గవర్నర్ అనుకుంటే అయిపోతుంది. ఎమ్మెల్సీ తీసుకొని గమ్ముగా మంత్రి తీసుకొని హ్యాపీగా కుయ్యి అంట వాహనాల్లో తిరగతా ఉండొచ్చు పోలీస్ జీబులు పెట్టుకొని. కాదు, మనం సంపాదించిన డబ్బుని మన ప్రాంతానికి ఖర్చు పెట్టాలనేసి నారాయణ గారు. నాకు తెలిసి రాజకీయ చరిత్రలో మన నెల్లూరు ప్రాంతంలో ఈ ఇద్దరు కాంబినేషను, ఒకసారి ఎమ్మెల్యే బాగుంటారు, ఎంపీ బాగుంటారు, ఒకసారి ఎంపీ బాగుంటారు, ఒకసారి ఎమ్మెల్యే బాగుంటారు. ఈసారి ఇద్దరు మంచి వ్యక్తులు మనకు వచ్చారమ్మా. ఈ ఇద్దరిని మనం గెలిపించుకుంటే మన భద్రత విషయంలో కానీ, రౌడీజం విషయంలో కానీ, పోలీస్ దౌర్జన్యం లేకుండా ఉండే విషయంలో కానీ వాళ్ళు కాపాడతారు మనల్ని. ఫైనల్గా ఒక్క మాట చెప్తానమ్మా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మాటగా, ఆయన వ్యక్తిగతంగా చెప్పమన్నటువంటి మాటగా, మైనార్టీల మీద ఈగ కూడా వాళ్ళనీయడమ్మా. అల్లా సాక్షిగా చెప్తున్నాను, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, మైనార్టీల మీద ఈగ కూడా వాళ్ళనీడు. ఇంకెంతకు మించి నేను ఎక్కువ డిస్క్రిప్షన్ చెప్పలేదు, ఒక్క పదంలో చెప్పేసా. మైనార్టీల మీద ఈగ కూడా వాళ్ళనీడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక్క ఈగ కూడా వాళ్ళనీడమ్మా. మనల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ఈసారి ఫ్యాన్ అనే ప్రభుత్వం రావట్లే. మీరు నమ్మినా, మీరు నమ్మకపోయినా, మీకు నచ్చినా, మీకు నచ్చకపోయినా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ మానసికంగా అలిసిపోయి ఉన్నారు. ఎలా అలిసిపోయినారంటే, మొన్నటిదాకా కరెంటు బిల్లు మోత మీకే తెలుసు. అంతకుముందు బ్రాందీ ఎత్తేస్తా అన్నారు, బ్రాందీ షాపులు ఎత్తేస్తా అన్నారు. సందుకు ఒకటి గొంతుకు ఒకటి పెట్టినారు బ్రాందీ షాప్. 60 రూపాయలు ఉండే క్వార్టరు 260 రూపాయలకి అమ్ముతున్నారు. కష్టపడి కూలి పని చేసుకోనో, నాలి పని చేసుకోనో, కూరగాయలు అమ్ముకోనో, ఇంకో వ్యాపారం చేసుకోనో రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే, గతంలో 60 రూపాయల క్వార్టరు 2 క్వార్టర్లు తాగినా 120 రూపాయలు అయిపోతే ఇంకా ఆయన వేరే ఖర్చు పెట్టుకున్నా 200 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక 100 రూపాయలు పిల్లకాయలకి ఏదో ఒకటి తీసుకురావటం, ఇంట్లో భార్యకి వాళ్ళకి ఇవ్వటం, ఒక 500 అన్నా ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేకపోయా. మీరు చూసారు కదమ్మా, నూనె కానించి, పప్పులు కానించి, ఉప్పులు కానించి ఎంత రేట్లు పెరిగాయి, మాంసంతో సహా. అంతకుముందు మీకు బాగా గుర్తుందో లేదో, ఈ 5 సంవత్సరాల ముందర చెప్తా, ఎవరైనా చేబదులు అడిగితే మాది ఇది ఒక 500 ఈ తల్లి మళ్ళా అడ్జస్ట్ చేసుకొని ఇస్తామంటే 500 ఇచ్చేవాళ్ళు, లేదా 1000 కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళ దగ్గర ఉంటే కదా ఇయడానికి. నీకు అందరూ కష్టపడుతున్నారు, ఎవరి దగ్గర డబ్బు నిలబట్టంలే. డబ్బు వస్తుందమ్మా, నిలబట్టంలే. ఎందుకు నిలబట్టం లేదంటే ఒక్కొక్క రూపంలో వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా. మాకే కన్నీళ్ళు పడ్డాయి తల్లి, మా కరెంటు బిల్లులు చూసి నరకం కన్నీళ్ళు పడ్డాయి. ఆ కరోనా టైంలో అసలు డబ్బులు లేవా, ఆ తర్వాత చూస్తే షార్ట్ మీద షార్ట్లు అన్నీ తగలుతా వచ్చాయి. అందరికీ నరకమే.
ముస్లిం మైనార్టీలని రాజకీయ వ్యవస్థలు ఎలా చూస్తున్నాయంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ముస్లిం ఓటింగ్ బాగుంటుంది కదా, ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట చెప్పేసి ఓటు వేయించుకుంటారు, తర్వాత ఏముండదు. సరే దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తోఫా ఇచ్చాడా లేదమ్మా, దుల్హాన్ పథకం పనిచేసిందా లేదా, మన బిడ్డలు చదువుకున్నారా లేదా, ఫారెన్ పోయే వాళ్ళు అంటే ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళకి లోన్లు ఇచ్చి ఫారెన్ పంపించారు. మైనార్టీ లోన్లు వచ్చేటి అమ్మా, ఇప్పుడు లోన్లు వస్తున్నాయి. అసలు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, ఏదైనా లోన్ వస్తుంది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కులం పరంగా లోన్ వచ్చేది, ఇప్పుడు ఆ లోన్లన్నీ ఎత్తేసారు. అన్నీ ఏం చెప్తున్నారంటే అమ్మఒడి పథకం ఇచ్చామా లేదా, మైనార్టీలకి ఇంత ఇచ్చాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు అందరూ తెలిసిందమ్మా, పింఛన్ కూడా పెంచారు. 3,000 పింఛన్ని 4,000 చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా, ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచితంగా. తర్వాత అవును, అది 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళ 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఆడపిల్లలు ఉంటారు కదమ్మా, పెళ్ళి కాకుండా ఇంట్లో ఎన్ని రోజులైతే ఉంటారో వారికి నెలకి 1,500 ఒక్కొక్కరికి. చదువుకున్న పిల్లకాయలు ఉన్నారనుకోండి, అంటే డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేకుండా ఉందనుకోండి, వాళ్ళ మగ పిల్లకాయలైనా ఆడపిల్లకాయలైనా 3,000 రూపాయలు నెలకి. డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేకుండా ఉంటాయి ఆడపిల్లకాయలైనా మగ పిల్లకాయలైనా నెలకు 3,000. చదువుకోకుండా 10 సంవత్సరాలు దాటి పెళ్లి కాకుండా కానీ ఉంటే వాళ్ళకి పెళ్ళి అయ్యేంత వరకు 1,500 నెలకి. అంటే ముస్లిమ్స్కే కదమ్మా, అందరికీ ఇది. మళ్ళీ వేరే విధంగా అనుకోబాకండి, అందరికీ, సమాజంలో ఎవరైతే ఉంటారో అందరికీ. అంటే మహిళల పరంగా చెప్తున్నాను నేను. మన ఇంట్లో అంతకుముందు విద్యా దీవెన మనకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు కదా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాన్నారు, లాస్ట్కి ఒకరికే ఇచ్చారు. ఒక సంవత్సరం ఈమెకి ఇచ్చుంటారు, ఒక సంవత్సరం ఆమెకి ఇచ్చారు, ఒక సంవత్సరం ఆమెకి ఇచ్చారు, అట్లా జంబ్లింగ్ చేశారు. కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. మేము ఉండేది చిల్డ్రన్స్ పార్క్ కాడమ్మా, మినిమం ఒక 100 కోట్లు ఉంటాయి. అంటే ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు 50 కోట్లు 100 కోట్లు హాస్పిటల్ అంతా రెడ్డి గారు. మా ఇంటి పక్కనే పెద్ద మిద్ది, వాళ్ళకి అమ్మఒడి పథకం పడింది 15,000 రూపాయలు. ఏమనాలి చెప్పు, అంటే ఏమనాలి, వాళ్ళే చెప్తున్నారు 15,000 మాకు వేసారనేసి. అంటే వేయాల్సిన వాళ్ళకి వేయకుండా ఎవరెవరికో పడిపోయాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, ఎంతమంది బిడ్డలుంటే 4 వరకే, 4 వరకే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తే సంవత్సరానికి. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, అది కూడా మీకు గుర్తు చేస్తున్నానమ్మా. మిగతా విషయాలన్నీ రేపు చంద్రబాబు నాయుడు మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా స్వయంగా ఆయనే క్లారిఫికేషన్ చేస్తారు. మన ఇద్దరిని గెలిపించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారిని, మన పొంగూరు నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏమవుతుందంటే, ఒక డెవలప్మెంట్ కావాలనుకోమ్మా, ఒక రోడ్డు వేయాలనుకో, ఎగ్జాంపుల్ మన రాష్ట్రం నుంచి 100 రూపాయలు తీసుకుంటే కేంద్రం నుంచి ఒక 200 రూపాయలు వస్తుంది. ఆ 300 కలిస్తేనే అభివృద్ధి అనేది వస్తుంది. ఇక పోను మనం చూసే నెల్లూరు మారిపోద్దమ్మా. ఫ్లైఓవర్లు వచ్చేస్తాయి, అండర్ బ్రిడ్జీలు వస్తాయి, మొత్తం కెమెరాలు, సిసి సర్వేలెన్స్లు వస్తుంది. స్మార్ట్ సిటీ అంటారనమాట. స్మార్ట్ సిటీ అంటే ఎవడైనా తప్పు చేస్తే 5 నిమిషాలు వాడు పట్టుబడిపోతాడు. తప్పు చేస్తే అంటే ఫేస్ రికగ్నైజ్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు తప్పు, దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి కదా, రౌడీజాలు, దొంగతనాలు, ఏది చేయడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు అంటే దుబాయ్ లాంటి కంట్రీల్లో ఎంత టెక్నాలజీ ఉంటుందో అంత టెక్నాలజీ నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేయాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన, నారాయణ గారి ఆలోచన. అంటే ఎటు చూసినా సీసీ కెమెరాలు ఉంటాయి. అంటే మనం ఎవరైనా తప్పు చేయాలన్నా కూడా భయపడతారనమాట. అంటే చైన్ స్నాచర్లు భయపడతారు, దొంగతనం చేసేవాళ్ళు భయపడతారు, రౌడీజం చేసేవాళ్ళు భయపడతారు. అంటే మీరందరూ మనస్ఫూర్తిగా సహకారం అందించండి అమ్మా. మీకు మా జమీర్ భాయ్ ద్వారా మేము అందుబాటులో ఉంటాం, అన్నీ చెప్పారు. మీరందరూ హెల్ప్ చేయండి. మీకు ఏది కావాలన్నా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి పూర్తి సహకారం మనం అందిస్తాం.
నారాయణ గారితో కూడా మీరు రేపు మాట్లాడతారని చెప్పారు రమా మేడం గారితో. ఇల్లు లేదా ఏమి అటువంటి సమస్యలు చెప్పండి, అవి చేసి పెడతాం. ఇల్లు లేని వాళ్ళకి అవి చేసి పెట్టగలుగుతాం. మనం 4,000 ఇల్లు కట్టాలా సార్? ఆడ జీతం వస్తే 4,000 ఇల్లు కట్టాలా? మేము అడిగే కట్టాలా? మా ఆయనకు చూసుకోవాలా? మేము చిన్న ఆవిడ పెట్టాము, ఇప్పుడు సరే ఇచ్చారు మాకు. ఈ చిన్న ఆవిడ పెట్టాము प्रॉब्लम नहीं है, बोलो तुम वहाँ क्या क्या है कि मुझे बोले तो मैं इंशाल्लाह करूँगा। वो बोलना ना, मैं टीचर बनूँ क्या दिया है. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు జమీర్ భాయ్ ఉన్నారు. నేను చెప్పేదేనండి, జమీర్ భాయ్ అన్నాడు, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చేసి పెట్టడానికి సిద్ధం. మీకు ఏది ఉన్నా కూడా ఆయన దృష్టిలో పెట్టండి. मैं हमारी मेंटालिटी कैसी की सेम मेंटालिटी वो लगा रेड्डी हमें लगा मुसलमान है क्या जाता है नीत कितने जन दिला करते सर 50 बच्चे को जामा दिला कितने बच्चा ऐसा सबको अब रोज पढ़ी पढ़ना का तो वो स्कूल में पढ़ना का तो 1.5 लाख रुपए होता बाहर पढ़ाना फ्री पढ़ाता है सर. అవునా, చేపిస్తాం. అటువంటి చెప్పండి, చేపిస్తాం. సరే తల్లి, అందరూ సైకిల్కి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు 2 మిస్ కాకూడదు. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ.